ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి జయంతోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నారసింహ హోమం నిర్వహించారు. ఉత్సవ విశిష్టతలు దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మాతా నరసింహస్య పితా నరసింహ భాతా నరసింహస్య సఖా నరసింహ విద్యా నరసింహ ధరుడం నరసింహ స్వామే నరసింహ సకలం నరసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో మనందరం కూడా వైఖానస ఆగమయుక్తంగా మన పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారికి అత్యంత వైభవపేతంగా స్వామివారికి ఆవిర్భావ మహోత్సవాలు జరుగుతున్నాయి. నృసింహ జయంతోత్సవం ఈ రోజున స్వామివారు వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం సాయం సంధ్యా సమయంలో తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని ఆ రాక్షసరాజుడు హిరణ్యకశుడు హింసిస్తుంటే ఆ యొక్క భక్తుని యొక్క బాధలు చూడలేక భక్తుని కోసమై ఉద్భవించిన రూపమే శ్రీ నారసింహ రూపం. స్వామివారు అనేక రూపాల్లో అనేక విధంగా స్వామి ఉద్భవించారు. త్రేతాయుగంలో రామావతారంలో రాజ్యాధికారాన్ని పరిపాలించి ధర్మాన్ని ఈ విధంగా చేయాలని చెప్పేసి స్వామివారు చెప్పడం, అదేవిధంగా ద్రౌపదగంలో కృష్ణావతారంలో స్వామివారు కృష్ణావతారం ఎత్తి స్నేహబంధాన్ని ఏ విధంగా ఉండాలి, ప్రేమానురాగాలు ఏ విధంగా పంచుకోవాలని చెప్పేసి స్వామివారు మనకి తెలియపరచడం జరిగింది. మంగళగిరి టిడ్కో గృహాల రోడ్లోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఆదివారం ముగిశాయి. రిపోర్ట్. మంగళగిరి టిడ్కో గృహాల సముదాయం రోడ్లోని కూరగాయల మార్కెట్ వద్ద నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారంతో ముగిసింది. 9వ తేదీ నుండి ఈ ఆధ్యాత్మిక ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి. 9న ప్రతిష్ఠ దంపతులచే యాగశాల ప్రారంభం, 10న శిలా విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను పాలలో ఉంచి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. 14వ తేదీన ఉదయం 5 గంటల నుండి హోమాలు నిర్వహించారు. ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ జరిగిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం నుండి అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ఇదిలా ఉండగా విగ్రహ ప్రతిష్ఠా కమిటీ సభ్యులు చల్లా వెంకటరత్నం, ఈర్లా రవి, మాచర్ల శ్రీనివాసరావు, గుంజీ తిరుపతిరావు, ఎస్ మాధవరావు, ఇర్లా శివయ్య, టి కృష్ణ, ఉడత సూర్యనారాయణ, టి బ్రహ్మారావు, జి రమణయ్య, యు నారాయణ, గండికోట వీరరాఘవులు, ఇర్లా కిషోర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు అత్యంత పవిత్రమైన మహోత్సవమైనటువంటి సీతా రామచంద్రుడి యొక్క కోదండ రామాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకి రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీరాజరాజేశ్వరి పీఠాధీశ్వరులు పరమపూజ్య శ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామీజీ, అలాగే రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి పూజ్య స్వామీజీలు, పీఠ మఠ ఆశ్రమాధిపతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారతదేశం మీద జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో భారతదేశం అఖండ విజయం సాధించి ధర్మ సంస్థాపన జరగాలి, సంపూర్ణంగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ సీతారామచంద్రుల యొక్క సంపూర్ణమైన దివ్యమైన అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ మా యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీస్సులను అందిస్తూ ఆ కోదండ రామచంద్రుని యొక్క శ్రీరామచంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అందరి మీద ఉండాలని. జై శ్రీరామ్. భారతదేశం మొత్తం అయోధ్య రామ మందిర ప్రతిష్టలో భాగమయ్యి ఆ రామనామాన్ని స్మరిస్తూ వీధి వీధిలా వాడవాడలా వారి వారి గ్రామాల్లో వారి పట్టణాల్లో రామనామం జపిస్తూ అందరూ కూడా ఆ రాముడి వైభవాన్ని కీర్తించే విధంగా రామాలయ ప్రతిష్టలు చేసుకుంటూ రామకీర్తనలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మన మంగళాద్రి పట్టణంలో ఉన్నటువంటి పానకాల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈ రామాలయాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి నుంచి పూజ్య స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే మాతాజీలు అందరూ కూడా ఈ 3 రోజుల్లో జరిగేటటువంటి క్రతువులో
భాగంగా ఈ మా పరిధిలో దీన్ని పర్యవేక్షిస్తూ ఈ రాముల వారి యొక్క ప్రతిష్టని అత్యంత వైభవేతంగా జరిపించడం జరిగింది. ఈ రోజున భారతదేశం మీద పాకిస్తాన్లు ఉగ్రవాదులు దాడి చేస్తూ మన సైనికులు ఉన్నటువంటి వారిని మట్టుపెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఈ సైనికులు ఆ యుద్ధంలో వీరమరణం చెందారో వారందరికీ కూడా ఆ రామచంద్రుల వారి యొక్క కృపతో వారికి కూడా ఆ పుష్పక విమానంతో వారందరికీ స్వర్గగతులు ప్రాప్తించాలని చెప్పేసి మేమందరం చేసుకుంటున్నాం. హరి ఓం. ఈరోజు ఈ మంగళాద్రి ప్రాంతంలో ఈ యొక్క టిడ్కో కాలనీ ఆవరణలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర మహాగణపతి దేవత ప్రతిష్టలో జరిగిన కారణంగా 50 మంది ప్రధానిక కుంచెనపల్లి శ్రీ గంగా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత దేవాలయంలో శనివారం రాత్రి స్వామివారి శాంతి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యుడు మాట్లాడారు. కుంచెనపల్లి గ్రామ ప్రజలకి, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ భక్తులకి, కుంచెనపల్లి గ్రామంలో శ్రీ గంగా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ మాతా దేవాలయం సుమారుగా 400 సంవత్సరాల క్రితంగా రికార్డు ఉంది. దాన్ని కిందకి పల్లమైంది. ఈరోజు శాంతి కళ్యాణం చేసి పునర్నిర్మాణానికి కూడా మేము కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందుకని అంగరంగ వైభవంగా పాత శివాలయంలో ఈరోజు శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి అందరూ వచ్చి 50 మంది భక్తులు గ్రామంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా పక్క గ్రామాల నుంచి కూడా వచ్చే భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ రకంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా పునర్నిర్మాణానికి కూడా భక్తులందరూ కూడా సహకరించి దీన్ని త్వరగా పునర్నిర్మాణం అయ్యేందుకు మీరందరూ సహకరించాలని చెప్పి ఆ కమిటీ తరఫున మీ అందరికీ కోరుతున్నాను. మన గ్రామంలో సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ దేవాలయం కాశీ అన్నపూర్ణ తల్లి దేవాలయం జీర్ణావస్థలో జరిగి ఉంది. అయితే మనకి ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు జరిగినాయి పునర్నిర్మించాలని. సుమారు ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి 1 సంవత్సరం దాటింది, సంవత్సరం సుమారుగా. అయితే ఇప్పటి వరకు కూడా చాలామంది దాతలందరూ సహకరించారు. మనకి మొట్టమొదటిగా ఈ దేవాలయానికి 40,06,000 రూపాయలు శ్రీ తెన్నేటి సామిరెడ్డి గారి దంపతులు విరాళంగా ఇచ్చారు. ఆ అమౌంట్ తోటి మ్యాచింగ్ కంట్రిబ్యూషన్గా కట్టి 1,20,00,000 రూపాయల వ్యయంతో ఈ దేవాలయం పునర్నిర్మించబడుతున్నది. గ్రామస్తులందరూ సహకరించారు, బాగుంది. ఇంకా కొన్ని పనులు మిగిలిపోతే ఏది మన గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాకుండా ఇంకా కొన్ని పనులు ఉంటాయి. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనకి కమిటీ అధ్యక్షుడు కాజా వెంకటేశ్వర గారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామ వైదిక ఆశ్రమంలో ఆచార్య కొసరాజు తిరుమలరావు ఆశీస్సులతో వేసవిలో బాలబాలికలకు శిక్షణా శిబిరం నిర్వహించారు. నైతిక విలువలు, మహాపురుషుల జీవిత గాథలు, రామాయణ మహాభారత ఘట్టాలు, వేద మంత్రాలు ఉచ్చారణ, దైవభక్తి, దేశభక్తి గేయాలు, నీతి శ్లోకాలు, యోగాసనాలు, సర్వాంగ సుందర వ్యాయామాలు, కరాటే ఈ శిక్షణలో నేర్పించారు. ఆదివారం ముగింపు సందర్భంగా బాలబాలికల తల్లిదండ్రుల ఎదుట శిక్షణలో నేర్చుకున్న ఆసనాలను ప్రదర్శించారు. అనంతరం ఆచార్య విశ్వనాథం సిటీ న్యూస్ కు తెలిపారు. నా పేరు ఆచార్య విశ్వనాథ్. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామం వైదిక ఆశ్రమంలో జరుగుతున్నటువంటి వేసవి శిక్షణ శిబిరం ఈరోజు ముగింపు రోజు. కొద్ది కాలంలోనే విద్యార్థినులు వారు నేర్చుకుంటున్నటువంటి శారీరక మానసిక దృఢత్వం కొరకు వారు నేర్చుకుంటున్నటువంటి ఆసనాలు, సూర్య నమస్కారాలు, రకరకాల జూడో, కరాటే వీటన్నిటిని కూడా వారి తల్లిదండ్రుల ముందు ఈరోజు ప్రదర్శిస్తున్నారు. ఆ ప్రదర్శనను చూసి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. మేము పంపినటువంటి ఈ కొద్ది రోజుల్లోనే ఈ విద్యార్థులు ఇంత నేర్చుకున్నారా అనుకుంటూ. కాబట్టి ఇటువంటి శిబిరాలు ఎక్కడ జరిగినా కానీ మీరందరూ కూడా మీ పిల్లలను పంపించండి, ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఆశ్రమంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరం మీ పిల్లలను కూడా పంపించడానికి మీరు ప్రయత్నించండి. ఓం నమస్తే.